కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను మెరుగుపరిచేందుకు తెలంగాణ సర్కార్ ముప్పతిప్పలు పడుతుంది. గత ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి సౌకర్యాలను గాలికొదిలేసింది. కేవలం కాగితాలకు పరిమితమయ్యే విధంగా వైద్య కళాశాలలను జిల్లాకు ఒకటి చొప్పున తీసుకొచ్చింది. గోదాములు, షెడ్లు, పాడైన బూత్ బంగళాల్లో మెడికల్ కాలేజ్ బోర్డు పెట్టి నడిపించింది. దీంతో నేషనల్ మెడికల్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. రాష్ట్రంలో 34 మెడికల్ కాలేజీలున్నాయి. అయితే గత ప్రభుత్వం పేరుకైతే మెడికల్ కాలేజీలకు అనుమతులను తెచ్చింది. కానీ ఏ ఒక్క మెడికల్ కాలేజ్కి కూడా సరైన బిల్డింగ్ లేదు, ఫ్యాకల్టీ లేదు, మినిమం ఫెసిలిటీస్ లేకుండానే బోధన మొదలుపెట్టారు. చివరికి నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండాలి. కానీ అవేవీ లేకుండానే షెడ్లలో మెడికల్ కాలేజీలు రన్ చేస్తూ దగ్గరలో ఉన్న జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, చివరికి ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా అటాచ్ చేస్తూ మొక్కుబడిగా నడిపించారు. వెరసి నేషనల్ మెడికల్ కమిషన్ తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీలకు షోకాష్ నోటీసులు పంపింది. కనీస వసతులు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ల్యాబ్లు, పరికరాలు లేకుండా మెడికల్ కాలేజీలను ఏ విధంగా నడుపుతారంటూ ప్రశ్నలను సంధించింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణకు హాజరై పరిస్థితులను వివరించారు. నిజానికి 2021 వరకు రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2022లో ఒకేసారి కొత్తగా 8 మెడికల్ కాలేజీలను బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చారు. దీంతో కాలేజీల సంఖ్య 17కు చేరింది. అయితే 2021 వరకు ఉన్న పాత 9 కాలేజీల్లోని ఫ్యాకల్టీనే మొత్తం 17 కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఆ తర్వాత సంవత్సరం అంటే 2023లో మరో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. దీంతో మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరింది. దీంతో మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా పెరిగింది. ఇదిలా ఉండగా మరో 8 కాలేజీల ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఒక 100 సీట్లతో మెడికల్ కాలేజ్ పెట్టాలంటే కనీసం 330 బెడ్ల అటాచ్డ్ హాస్పిటల్ ఉండాలి. మన దగ్గర 50 బెడ్లు, 100 బెడ్లున్న హాస్పిటళ్లనే మెడికల్ కాలేజీలకు అనుబంధ హాస్పిటల్గా ఎన్ఎంసీకి చూపించారు. కొత్తగా హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మించలేదు. పాత 50, 100 బెడ్లున్న హాస్పిటళ్లలోనే అదనంగా బెడ్లను వేయడం లేదా 2-3 హాస్పిటళ్లను కలిపి అనుబంధం హాస్పిటల్గా చూపించారు. ఈ అంశంలో ఎన్ఎంసీ అభ్యంతరాలు లేవనెత్తింది. 2 ఏళ్లలో కొత్త హాస్పిటళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని అఫిడవిట్లు ఇచ్చారు. కానీ అన్ని కాగితాలకు పరిమితం చేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. మరోవైపు కాలేజీలకు సొంత బిల్డింగ్లు లేవు. అద్దెకు భవనాలను తీసుకుని పాత ప్రభుత్వ భవనాలను రిపేర్లు చేసి కాలేజీలుగా మార్చారు. కొన్ని చోట్లయితే గోదాములను, చిన్నపాటి షెడ్లలో వైద్య విద్యార్థులకు క్లాసులు నిర్వహించారు. 2 ఏళ్లలో అన్ని కాలేజీలకు భవనాలను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్ఎంసీకి అప్పటి ప్రభుత్వం అఫిడవిట్లు ఇచ్చి పర్మిషన్లు తెచ్చింది. కనీసం సరిపడ ఫ్యాకల్టీ, కాలేజీల భవనాలు, ల్యాబ్లు, మౌలిక వసతులు, కాలేజీలకు అనుబంధంగా అవసరమైన బెడ్ స్ట్రెంత్ కలిగిన హాస్పిటళ్లు లేకుండానే 2022లో 8 కాలేజీలు, 2023లో 9 కాలేజీలను ప్రారంభించారు. 2023లో మరో 8 మెడికల్ కాలేజీలకు జీవోలను విడుదల చేశారు. కేవలం కాగితాలకు పరిమితమయ్యే మెడికల్ కాలేజీలను ప్రారంభించి గొప్పలకు పోయారంటూ ఆరోగ్య శాఖ మంత్రి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దేశంలో 780 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 1,19,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్స్. సో వీటన్నిటికీ కంట్రోలింగ్ అథారిటీ ఎన్ఎంసీ. ఎన్ఎంసీలో అనేకమైన మార్పులు వస్తూ 2020 నుంచి ఆ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మార్చుకుంటూ ఇప్పుడు 2023లో ఎంఎస్ఎంఈఆర్ అనేది ఒక రెగ్యులేషన్ చేసింది. మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రెగ్యులేషన్స్. అవి 2024 నుంచి మనకి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇప్పుడు వీటి ప్రకారం 50 సీట్స్కి, 100 సీట్స్కి, 150 సీట్స్కి, 200 సీట్స్కి, 250 సీట్స్కి ఫ్యాకల్టీ ఏముండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి, ల్యాబ్ ఫెసిలిటీస్ ఏముండాలి, అదర్ యాన్సిలరీ ఏముండాలి అనేవి వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. మన రాష్ట్ర పరిస్థితికి వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ ఈ ఎన్ఎంసీ అనేది అన్ని మెడికల్ కాలేజెస్ని యాన్యువల్గా రెన్యూ చేస్తున్నారు. అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కొత్త రూల్ ప్రకారం మనం అప్లోడ్ చేయాలి. మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, మా క్లినికల్ లోడ్ ఇంత ఉన్నది,
మా దగ్గర ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది ప్రతి మెడికల్ కాలేజీకి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో కనుక ఏదన్నా డెఫిషియన్సీస్ కనుక ఉంటే వాళ్ళు మనకు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వటం, మన రిప్లై అడగటం.